గండికోట బాలిక హత్య కేసులో మళ్ళీ విచారణ జరుగుతోంది. హత్య జరిగిన ప్రాంతంలో విచారణ మొదలుపెట్టారు పోలీసులు. ఇక బాలికకు చెందిన ఒక చెవి కమ్మ దొరకడం లేదు. ఇప్పుడు మళ్ళీ దానికోసం గాలిస్తున్నారు. దానికోసం ఆ ప్రాంతంలో క్లూస్ టీం జల్లెడ పడుతోంది. బాలిక ఒంటిపై గాయాలు కావడంతో ఆమెను ఎవరు కొట్టారనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. హత్య చేసింది ఒకరా, ఇద్దరా, ముగ్గురా అనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. మళ్ళీ మొదటి నుంచి పోలీసులు విచారణ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. గండికోట హత్యకు సంబంధించి ముఖ్యంగా మైనర్ బాలిక ఇంటర్ విద్యార్థిని హత్యకు సంబంధించి అనేక మలుపులు తిరుగుతోంది. ఇప్పటివరకు కూడా హత్య చేసింది ఎవరు అనే కోణంలో పోలీసులు అయితే లోతైన దర్యాప్తు సాగిస్తున్న పరిస్థితి కనబడుతోంది. అనుమానితులందరినీ కూడా విచారిస్తున్న పరిస్థితి కనబడుతుంది. తొలుత అమ్మాయిని బైక్పై తీసుకెళ్లిన యువకుడిని విచారించారు. తర్వాత అమ్మాయి సోదరుడే హత్య చేశారనే అనుమానాల నేపథ్యంలో అతన్ని కూడా విచారించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ ప్రాంతం నుంచి ప్రాథమికంగా కొన్ని ఆధారాలు సేకరించారు క్లూస్ టీం. అయితే ఏం జరిగింది, ఈ హత్య ఎలా జరిగింది అనే కోణంలో అయితే ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తం మీద ఇంకా ఇంటర్ విద్యార్థిని హత్య కేసు అయితే కొలిక్కిరాని పరిస్థితి కనబడుతోంది. గండికోటలో హత్యకు గురైన ఇంటర్ విద్యార్థిని నెల 14న హత్యకు గురైంది. అసలు నిందితులు ఎవరనేది గుర్తించేందుకు పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. సరైన ఆధారాలు లభించకపోవడంతో మళ్ళీ ఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలిస్తున్నారు. 3 రోజుల నుంచి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జమ్మలమడుగులోనే మకాం వేశారు. పోలీసులు మళ్ళీ మొదటి నుంచి అనుమానితులందరినీ ప్రశ్నిస్తున్నారు. సాంకేతిక పరమైన ఆధారాల కోసం ఆరా తీస్తున్నారు. ఎవిడెన్స్ల కోసం అయితే పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరోసారి గండికోట ప్రాంతంలో సీసీటీవీ దృశ్యాలను అలాగే టెక్నికల్ టీం క్షుణ్ణంగా అధ్యయనం చేస్తోంది. బుధవారం డిఐజీ ఆధారం లభించిందని చెప్పినా వాటి నిర్ధారణ కోసం పోలీసులు ఇంకా మల్లగుల్లాలు పడుతున్న పరిస్థితి. లొకేషన్ యువకుడిని పోలీసులు మరోసారి ప్రశ్నించారు. గండికోటలో ప్రైవేటు గదులు అద్దెకిస్తున్న యజమానులను కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంతకీ ఇంటర్ విద్యార్థిని ఎలా చనిపోయింది, అసలు ఎవరైనా హత్య చేశారా, హత్యలు ఎంతమంది పాల్గొన్నారు, హత్య ఎందుకు చేయాల్సి వచ్చింది, కారణాలేంటి, అసలు ఇంటర్ విద్యార్థిని ఏ రకంగా హత్యకు గురైందనేది చాలా మిస్టరీగా మారింది. ఇప్పటికీ 2-3 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు హత్యకు సంబంధించి ఎలాంటి పురోగతి లేకపోవడంతో జిల్లా పోలీసులు ఒక రకంగా తలలు పట్టుకుంటున్న పరిస్థితి. ఆ ప్రాంతం అంతా కూడా జల్లెడ పడుతున్నారు. ఈ గండికోట రహస్యాన్ని మరి పోలీసులు ఎప్పుడు ఛేదించబోతున్నారు, ఏం జరుగుతుంది? మా కొలీగ్ శివ జాయిన్ అవుతున్నారు. శివ, గండికోట ఇంటర్ విద్యార్థిని హత్య కేసుకు సంబంధించి ఇప్పటికి కూడా ఇంకా దర్యాప్తు సాగుతుంది. పోలీసులు విచారణ ఇంకా కొలిక్కి రాలేని పరిస్థితి. పోలీసులు కూడా ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏం జరిగింది, ఎలా జరిగింది హత్యకు సంబంధించి ఈ అంశంపై పోలీసులు తలలు పట్టుకుంటున్న పరిస్థితి మనకు కనబడుతోంది. సో దర్యాప్తు ఎలా సాగుతుంది, పోలీసులు ఏం చెప్తున్నారు, ప్రస్తుతం ఏ రకమైనటువంటి విచారణ కొనసాగుతుంది? రామ్దాస్ 3 రోజులుగా మిస్టరీగా మారినటువంటి ఇంటర్ బాలిక హత్య కేసు మాత్రం రోజుకో మలుపు తిరుగుతుంది. మొదట హత్య జరిగిన రోజు మాత్రం ఎవరైతే బాలిక ప్రియుడు ఉన్నారో అతని అనుమానిస్తూ కూడా ఆ కోణంలో అతను విశ్లేషణ విచారణ చేపట్టారు. అయితే మాత్రం మరుసటి రోజు మాత్రం ఈ హత్యలో ఎవరైతే ఉన్నారో లోకేష్ పాత్ర లేదంటూ కూడా ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ తర్వాత మాత్రం లోకేష్ ప్రమేయం లేదంటూ కూడా డిఐజీ ప్రకటించారు. సో ఈ నేపథ్యంలో అసలు హత్య ఎవరు చేశారనే కోణంపై పోలీసులు మరోసారి విచారణ చేపడితే మాత్రం సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ విషయంలో మాత్రం మొదటగా లోకేష్ తర్వాత మాత్రం కుటుంబ సభ్యులపైన అనుమానం వ్యక్తం చేస్తూ కూడా పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఈ కోణంలో మాత్రం పోలీసులకు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. అయితే వాటికి ప్రాథమికంగా అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లు పరిశీలించారు. ఘటనా స్థలాన్ని మొత్తం పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించారు. బాలికకు ఘటనా స్థలాన్ని పంచనామా కూడా నిర్వహించారు. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి మృతి కేసులో కొత్త మలుపు తిరుగుతూనే ఉంది, రోజుకు మలుపు తిరుగుతూనే ఉంది. అయితే మొదట కూడా బాలికపై ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని చెప్పారు. ఆ చిన్న గాయాలు మాత్రమే చెప్పారు. అయితే మాత్రం ఇప్పుడు కొన్ని కొత్త ఫోటోస్ వెలుగులోకి వచ్చాయి. ఆ బాలిక తల దగ్గర కణితిపై కూడా ఒక తీవ్ర గాయమైంది. వీటితో పాటు అరికాల దగ్గర చాలా తీవ్ర గాయమైంది. చెస్ట్ అంటే ఇక్కడ కొన్ని గాయాలు ఉన్నట్టు తెలుస్తుంది. అసలు ఈ గాయాలు ఎందుకయ్యాయి, ఎవరు చంపారు, అక్కడ అలాంటి ఒక టూరిస్ట్ ప్రాంతంలో అక్కడ చంపడానికి అసలు ఎలా వాళ్ళకి అనుకూలించింది వాతావరణం. సో ఈ నేపథ్యంలో పోలీసులు విచారణ చేపట్టినప్పటికీ కూడా కొన్ని విషయాలు వాళ్ళకి వెలుగులోకి రాలేదు. సో ఈ రోజు మాత్రం మరోసారి అదే ప్రాంతానికి చేరుకుని క్లూస్ టీం మరియు పోలీసులు జల్లెడ పడుతున్నారు. ముఖ్యంగా వీటికి సంబంధించి కూడా బాలికకు సంబంధించి ఒక చెవి కమ్మం మిస్ అయినట్టు నిర్ధారించారు. అయితే పోస్ట్ మార్టం సమయంలో వాటిని పరిశీలించాలి. అయితే అప్పుడు ఎందుకు గుర్తించలేదు, ఇప్పుడు ఎందుకు గుర్తించారు, ఈసారి చెవి కొమ్మ కోసం మాత్రమే జల్లెడ పడుతున్నారు, లేదంటే ఇంకేమైనా ఆధారాలు ఉన్నాయా, ఎవరైతే నిందితులుగా భావిస్తున్నారో నిందితులకు సంబంధించి ఏమైనా ఆధారాలు దొరుకుతాయనే కోణంలో క్లూస్ టీమ్ తో పాటు పోలీసులు క్షుణ్ణంగా ప్రాంతాన్ని మొత్తం జల్లెడ పడుతున్నారు. ఇప్పటి వరకు అంటే ఈ కోణంలో డిఐజీ మాత్రం ఇప్పటికే ప్రకటించారు, మాకు కీలక ఆధారాలు లభించావి రాత్రి 9లో ప్రకటిస్తా ఉంటూ నేను చెప్పారు. అయితే మాత్రం వాళ్ళ దగ్గర ఆధారాలు అసలు
ఏంటి లభించాయి, ఎలాంటి ఆధారాలు ఉన్నాయి అనే అంశం మాత్రం ఇప్పుడు క్లారిటీ ఇవ్వలేదు. ఆ ప్రెస్ మీట్ కూడా దాన్ని క్యాన్సిల్ రద్దు చేశారు. అది ఎప్పుడు ఇస్తారో కూడా ఇప్పటివరకు చెప్పలేదు. అయితే పోలీసు దగ్గర ఆధారాలు ఉన్నాయా లేవా, ఎందుకో విచారణ మొదటి నుంచి మొదలు పెడుతున్నారు. ఆధారాలు ఉన్నాయని చెప్పి కూడా ఆధారాలు బయట పెట్టలేని పరిస్థితి. ఓవైపు ఇది లైంగిక దాడి జరగలేదన్నారు, కానీ వివస్త్రగా ఉందంటూ కూడా వార్తలు వచ్చాయి. అలాగే తొలుత గాయాలేమన్నారు, ఇప్పుడు మళ్ళీ గాయాలు ఉన్నట్టుగా కూడా నిర్ధారిస్తున్న పరిస్థితి కనబడుతోంది. చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఆ అబ్బాయి వదిలి వెళ్ళిన సమయానికి ఆ అమ్మాయి చనిపోయిన సమయానికి కూడా చాలా వ్యత్యాసం ఉన్నట్టుగా డాక్టర్ల బృందం నిర్ధారించింది. ఇవన్నీ కూడా చాలా అంతు చిక్కని ప్రశ్నలుగా మిగిలిపోతున్న పరిస్థితి. అసలు ఏంటి ఈ కన్ఫ్యూజన్కి పోలీసులు ఎప్పుడు తెరదించే అవకాశం కనిపిస్తుంది? ప్రస్తుతం ఆ రకంగా దర్యాప్తు ఏ రకంగా ముందుకెళ్తుంది? అంటే బాలిక హత్య సంబంధించి రోజు నుంచి కూడా అసలు మిస్టరీగా మారుతోంది. పోలీసులు మొదటిసారి చెప్పినట్టు మాత్రం లోకేష్ పైన అనుమానాలు వ్యక్తం చేస్తూ లోకేష్ అదుపులో తీసుకున్నారు, అతను విచారించారు. అయినప్పటికీ కూడా పోలీసులు తర్వాత మాత్రం కుటుంబ సభ్యులపై ఎందుకు వెళ్లారు అంటే దీంట్లో వారి పాత్ర అంటే ప్రాథమిక ఆధారం లేకుండా అంటే ఇప్పటి వరకు కుటుంబ సభ్యులను విచారించలేదు, కేవలం అనుమానాలు మాత్రం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ వైపు ఇంతవరకు వెళ్ళలేదు. అయితే మాత్రం మా దగ్గర కీలక ఆధారాలు అంటున్నారు. కుటుంబ సభ్యుల పాత్రపై మాత్రం మొదటి నుంచి కూడా మీడియాలో కథనాలు వస్తున్నాయి, సోషల్ మీడియాలో వివిధ రకాలుగా వస్తున్నాయి. అయినప్పటికీ కూడా వాళ్ళు విచారించలేదు. కానీ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, అరెస్ట్ చేస్తామని చెప్పారు, డిఐజీ గారు చెప్పారు. అయితే ఎవరు చేశారనే కోణంలో మాత్రం ఇప్పటి వరకు పోలీసులు ఎక్కడా స్పష్టత ఇవ్వలేదు. ఈ కేసులో మా దగ్గర కీలక ఆధారాలు ఉన్నాయి, ఆల్మోస్ట్ లభించాయని నిన్న మధ్యాహ్నం చెప్పారు, 12 గంటలకు మాకు లభించాయని చెప్పారు. మరి ఆధారాలు ఉంటే ఎందుకు అదుపులో తీసుకోలేదు? ఇప్పటి వరకు ఎవరెవరు అదుపులో తీసుకుంటూ కూడా ప్రకటించలేదు. కేవలం మా దగ్గర ఆధారం ఉన్నా నేటి ప్రకటిస్తామని చెప్పారు. అంటే వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉంటే ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతోంది? ఇప్పటికీ కూడా మరోసారి ఘటనా స్థలానికి వెళ్ళి జల్లడ పట్టాల్సిన అవసరం ఏమొచ్చిందనే కోణంపై మాత్రం అంటే దీనికి సంబంధించి టెక్నికల్ గా అంటే సాంకేతిక పరంగా కూడా కొంత పోలీసులు లభించట్లేదు. అక్కడ గండికోట ప్రాంతంలో పోర్ట్ ఏరియా దానికి సంబంధించి కూడా అక్కడ సెల్ సిగ్నల్స్ మాత్రం కొంచెం వాటి ఉండవు కాబట్టి వాటి ఆధారంగా వాటి సిగ్నల్ పరంగా వాటిని టెక్నికల్ గా లభించట్లేదు కాబట్టి మరోసారి ఆ ఘటనా స్థలంలో ఏదైనా ఆధారం లభిస్తాయనే కోణంలో అక్కడ జల్లడ పడుతున్నారు. అయితే ఇప్పటి వరకు మాత్రం వాళ్ళకి కేవలం సీసీ ఫుటేజ్ మాత్రమే తప్ప ఇంకా మిగతా ఆధారాలు లేవనే కోణంలో కూడా కొంత కాస్త ఉల్లేఖ వస్తుంది. ఆ సీసీ ఫుటేజ్ మాత్రం వాళ్ళ దగ్గర ఉంది. ఆ సీసీ ఫుటేజ్ లో మాత్రం ఎవరైతే వాళ్ళ అన్నగా భావిస్తారో అన్న అక్కడికి వెళ్ళాడని పోలీసులు ఇప్పటివరకు స్పష్టంగా చెప్పారు. అన్న వచ్చాడు వెళ్ళాడు, అతను 20 మినిట్స్ ఉన్నట్టు చెప్పారు. అయితే ఒకవేళ అన్న 20 మినిట్స్ ఉండి వెళ్ళిపోతే మరి ఎవరు హత్య చేశారు? ఈ కోణంలో ఎందుకు ఇప్పటి వరకు పోలీసులు దీంట్లో ముందుకు వెళ్ళలేకపోతున్నారు? కొందరు చేశారని అనుమానిస్తున్నారు, హత్య చేశారు, దారుణ హత్య గురైంది. కానీ అలాగనే అమ్మాయిపై అత్యాచారం కూడా జరగలేదు. ఒకవేళ ఎవరైనా చేసి ఉంటే అన్నదానికి కారణం మాత్రం అసలు అత్యాచారం జరగలేదు, కేవలం హత్య మాత్రమే జరిగింది. సో ఈ కోణంలో విచారణ నేపథ్యంలో మాత్రం పోలీసులు కాస్త ఇంకా ఇప్పటికి కూడా ప్రాథమిక ఆధారాలు అయితే మాత్రం ఉన్నప్పటికీ కూడా సాంకేతిక ఆధారాలు మాత్రం లభించట్లేదు. రామదాస్ పొట్టపై బలంగా దాడి చేసినట్టుగా కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఒకరా లేదా ఇద్దరు ముగ్గురు అటాక్ చేసి చంపారా అనే కోణంలో కూడా కొన్ని సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అసలు వైద్య బృందం క్లియర్ కట్గా ఏం చెప్తుంది? అమ్మాయికి సంబంధించినటువంటి మెడికల్ ఎవిడెన్స్ పరంగా ఫోరెన్సిక్ కావచ్చు, మెడికల్ ఎవిడెన్సెస్ కావచ్చు, ఇంకా ఇతరత్ర టెక్నికల్ ఎవిడెన్సెస్, అలాగే అక్కడ మొబైల్ కనెక్టివిటీ ఇదంతా కూడా ట్రేస్ అవుట్ చేసిన తర్వాత అంటే అసలు ఏంటి నిజంగా ఈ గండికోట రహస్యాన్ని ఆ రంగనాయక స్వామి విప్పాలా? ఏంటి పోలీసులతో సాధ్యమవుతుందా లేదా? ఆ రంగనాయక స్వామి గుట్ట వెనకాల ముళ్ళ పొదల్లో అమ్మాయిని ఎక్కడైనా చంపి తీసుకొచ్చి పడేశారా లేదా అక్కడే హత్య చేశారా? దీనికి సంబంధించి స్థానికంగా ఎలాంటి చర్చ జరుగుతుంది? పోలీసులు ఎలాంటి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు? ఓవరాల్గా ఈ కన్ఫ్యూజన్ అంతటికీ ఎప్పుడు ఈ మిస్టరీని ఎప్పుడు ఛేదించే అవకాశం కనిపిస్తుంది? ఎప్పుడు దీనికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? అయితే దీనికి సంబంధించి కూడా పోలీసులు చెప్పిన ఒకటే ఒక అంశం, ఒకటి కీలక అంశం అమ్మాయి బ్యాగ్ ఒకటి. ఆ తర్వాత అమ్మాయిపై దాడి చేశారు, అమ్మాయి లివర్ పూర్తి డ్యామేజ్ అయింది. అంటే ఖచ్చితంగా అమ్మాయిపై దాడి జరిగింది. అయితే ఆ దాడి జరగడానికి అక్కడ దాడిలో ఎంతమంది పాల్గొన్నారని చెప్పి స్పష్టం. వీటితో పాటు అక్కడ చంపడానికి కూడా పోలీసుల దగ్గర సరైన ఆధారాలు బయటి ప్రాంతంలో అదే గండికోట ఏరియాలో ఉన్నాయి, బట్ వేరే ప్రాంతంలో చంపి అక్కడ నిర్మానుష ప్రాంతం ఆ గుడి వెనకాలకి ఎవరు వెళ్లే ప్రసక్తి లేదు, ఛాన్స్ అవకాశం ఉండదు కాబట్టి అక్కడ పడేసి వెళ్ళారా? గండికోట్ల వేరే ఏరియాలో చంపి ఆ అమ్మాయిని అక్కడ పడేసి వెళ్ళారా? కానీ చంపేసి ఎవరు చంపాలి? ఇప్పటి వరకు అనుమానిస్తున్నటువంటి ఎవరైతే వాళ్ళ బ్రదర్ ఉన్నారో కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళు ఎవరిని కూడా పోలీసులు విచారించలేదు, అదుపులో తీసుకోలేదు. అంటే దీని వెనక మరో ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఇన్ కేసు దీనికి సంబంధించి ఇక్కడ సుపారీ గ్యాంగ్ ఏమైనా ఉందా? ఇక్కడ వీళ్ళకి సంబంధించి కుటుంబ సభ్యులు ఇచ్చారా? సో ఆ కోణంలో కూడా పోలీసులు ఒకవేళ ఉంటే వాళ్ళకి విచారించాలి కుటుంబ సభ్యుల్ని. అయితే ఇప్పటి వరకు మాత్రం కుటుంబ సభ్యులు ఇప్పుడు పోలీసులు పిలిపించలేదు, విచారించలేదు. కేవలం మా దగ్గర ఆధారాలు చెప్పారు, ఆధారాల ప్రకారం
అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. అయితే నిన్న చెప్పారు. అయితే ఇప్పటి వరకు మాత్రం ఉన్న ఆధారాలు ఏంటని కూడా పోలీసులు ఇప్పటివరకు వెల్లడించలేదు. ఇలా కుటుంబ సభ్యుల పాత్రపై అడిగినప్పటికీ కూడా పోలీసులు దానికి సంబంధించి దాటవేత వేశారు. అంటే ఇక్కడ కుటుంబ సభ్యులతో పాటు మరో కోణంలో విచారిస్తున్నారా, లేకపోతే వీరికి వీరితో ఎవరైనా ఉన్నారా అనే కోణంలో మాత్రం విచారణ జరుగుతుంది. అయితే వీటికి సంబంధించి సాంకేతిక ఆధారం లేని కారణంగానే మరోసారి విచారణ చేపడుతున్నట్టు తెలుస్తోంది. రామదాస్ గ్రేట్. సో మొత్తం మీద ఇంటర్ విద్యార్థిని హత్యలో పోలీసులు కొన్ని అంశాలు వెల్లడించారు. ప్రస్తుతానికైతే ప్రాథమికంగా ప్రియుడి హస్తం లేదన్నారు, లైంగిక దాడి జరగలేదన్నారు. అలాగని మరి అమ్మాయి హత్య ఎలా జరిగింది? నిజంగా ఈ హత్య ఒక పెద్ద మిస్టరీగా మారింది. గండికోటలో ఇంటర్ విద్యార్థిని హత్య గండికోట రహస్యంగానే ప్రస్తుతానికి కొనసాగుతుంది. గండికోట రహస్యం అని ఒక సందర్భంలో అన్నారు చూసారా, ఇప్పుడు అదే సస్పెన్స్ ఇక్కడ కొనసాగుతున్న పరిస్థితి. టెక్నికల్ ఎవిడెన్సెస్ తీసుకున్నారు, మెడికల్ రిపోర్ట్స్ తీసుకున్నారు, కాల్ డేటా తీసుకున్నారు, సీసీటీవీ ఫుటేజ్ తీసుకున్నారు. అయినప్పటికీ కూడా అమ్మాయిని ఆ నిందితులు ఎక్కడి నుంచి వచ్చి చంపారు, ఎలా చంపారు, అసలు ఎలా జరిగింది అనే కోణంలో అయితే ప్రస్తుతం ఆరా తీస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. నిజంగా అమ్మాయి ఛాతీ పొట్టపై బలంగా కొట్టారు, లివర్ కంప్లీట్గా దెబ్బతిన్న పరిస్థితి, అంత దారుణంగా కొట్టి చంపారు. వైద్య బృందం మాత్రం ఇది నిర్ధారించింది. ఇప్పుడు తాజాగా చెవి కమ్మ ఒకటి దొరకట్లేదని చెప్తున్నారు. సో ఇదంతా కూడా ఒక మిస్టరీగానే ఉంది. పోలీసులు కూడా ఇంకా తలలు పట్టుకుంటున్నారు. దాదాపు 2-3 రోజులు అవుతుంది. డిఐజీ కొన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పారు, కానీ పోలీసులు ఇప్పటివరకు వాటిని బయట పెట్టని పరిస్థితి. మరి ఏం జరిగింది, అసలు ఈ హత్య వెనుక ఎవరి ప్రమేయం ఉంది, ఎలా జరిగింది, ఈ గండికోట రహస్యాన్ని ఎప్పుడు ఛేదించబోతున్నారు పోలీసులు? వెయిట్ అండ్ సీ. The Big Folk Night 2025, celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.